Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటుల హవా తగ్గిపోతుందా, పెరగబోతుందా? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి సినిమా రంగం నుంచి వచ్చిన నటులందరూ కూడా చల్లగా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ రాజకీయాలపై ఈ నిష్క్రమణలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? అలీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక ప్రకటన చేశారు. దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. అలీ నిష్క్రమణ అంటే ఎలక్షన్స్ తర్వాత జనరల్గా జరిగేటువంటి ప్రక్రియలే ఇవి. కాకపోతే సినిమా రంగానికి చెందిన వాళ్ళు బయటికి వెళ్ళడం, వైసీపీకి అంతంత మాత్రంగా సినిమా రంగం నుంచి సపోర్ట్ ఉంది అనేటువంటి చర్చ ఇప్పటివరకు ఉండేది. సో ఏ విధంగా చూడాలి దీనికి? అలానే ఆయన కొన్ని అంశాలను కూడా మెన్షన్ చేశారు. తను రాజకీయాల్లో ఏదో సేవ చేద్దామని వచ్చాను, కానీ ఆ అవకాశం కనిపించట్లేదు, ఇక రాజకీయాల్లో ఓన్లీ సినిమాలే ఇంకా అని చెప్పని అంటున్నారు. సో ఎంతవరకు నమ్మొచ్చు ఇది? అంటే 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 వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు మేము ఎక్కడున్నాం, మేము చేసిన తప్పు ఏంటనేది, ఎవరితో పెట్టుకున్నాం, ఎవరితో విభేదించి ఎవరి దగ్గరికి వెళ్ళాం అనేది క్లారిటీగా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మన పరిస్థితి, మనం కనుక రిజైన్ చేయకపోతే ఫ్యూచర్ అంతగా ఉండదు, ఇక సినిమాలు కూడా అవకాశం రాకపోవచ్చు అనేది కావచ్చు, అనేక కారణాలు. ఇప్పుడు ఏదో చెప్తున్నంత మాత్రాన సేవ చేయాలనుకుంటే మన అత్యంత చాలా ఫ్రెండ్ కదా, బాగా క్లోజ్ కదా, పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు కదా. ఆయన కౌలు రైతులకే 34 కోట్లు సొంత డబ్బు ఇచ్చినాడు. మరి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు కదా. ఆయన సొంత వ్యాపారం నుంచి ఏది ఇవ్వలేదు కదా. మరి అప్పుడు చేయొచ్చు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనపడలేదా? ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అలీకి. మరి ఇప్పుడు ఓడిపోయే తల్లికి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత వైసీపీలో వచ్చిందేమో. ఏమొచ్చింది? రాలేదా? రాజమండ్రి ఎమ్మెల్యేనో ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు, అక్కడ కూడా టికెట్ ఇవ్వాల. ఇవన్నీ జరిగిపోయింది. అంటే ఆయన ఇంటర్వ్యూలో మనకి ఏమర్థమవుతుందంటే, అప్పుడు గురువు గారు రామారెడ్డి కోసం బాపట్లు చేసి అంటే ఒకటి ఆ ట్రాన్సాక్షన్ మీరు చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఎందుకంటే జర్నీ మొత్తం చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా రాఘవేంద్రరావు గారు సలహాదారుగా ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అంటే అసలు ఫస్ట్ అలీ వచ్చేస్తున్నాడు పార్టీలోకి అనే ప్రచారం బాగా ఎక్కువ జరిగింది. వీళ్ళందరినీ కాదని అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారని ఎవరు ఊహించలా. ఎందుకంటే తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో సంబంధాలు ఉన్నాయి, కాబట్టి జనసేన అని ఆలోచించారు. కానీ అనూహ్యంగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మిస్ అయింది? ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏం రాలేదు, ఎందుకు అంత నిరాశతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? అతనికి ఇప్పుడు చిరంజీవి గారితో పాటు అందరూ వెళ్ళారు సార్. అవును, తెలుగు ఇండస్ట్రీ బాగు కోసం వెళ్ళారు. ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. టికెట్ల విషయంలో కావచ్చు, ఇండస్ట్రీని ఒక తల్లి లాంటి పాత్ర ఉన్నారు మీరు అంటే ఏదో చూసి చూడనట్టు వ్యవహరించాడు ఆయన. ఆయన వ్యవహరించిన తీరు అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ అతను ఆ రోజుల్లో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కోపం మీద వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. ప్రభాస్తో పాటు అందరూ, రాజమౌళి అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు సహితంగా లేదు. అది మనసులో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. చూసుకున్నాడు, సరే అన్నను అట్లా అవమానిస్తారని అనుకున్నాడు తప్పితే తన రాజకీయ తను ఉన్నాడు. అదే సమయంలో పక్కన ఇదే పోసాని కృష్ణమురళి, ఇదే అలీ కూడా ఉన్నారు ఆ చర్చల్లో. మరి సరే కోఆర్డినేట్ చేసింది పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. సరే పక్కన పెట్టండి, అది అయిపోయింది. ఆ తర్వాత మీరు సేవ చేయాలనే దృక్పథం ఉంది అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ప్లాట్ఫారం కదా, ఆయనతో పాటు కలిసి వెళ్ళొచ్చు కదా. ఆయన్ని కూడా విభేదించి మీరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఇది చేసినట్టున్నారు, సలహాదారు. అది కూడా ఎంతవరకు ఆయన చేశాడో నాకు తెలియదు. కానీ ఆయన ఆశించింది రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనేది, గుంటూరు కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. 2 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఆ 2 కాలేనప్పుడు అట్టినట్టుగా చివరి రోజులు ఉన్నాడు. ప్రచారానికి కూడా అంత ఎత్తుగా వెళ్ళలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేనమాట వాస్తవే. అదే సమయంలో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు, స్నేహధర్మం విస్మరించకూడదు. ఈరోజు నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను కేవలం సినిమాలకి పరిమితం అవుతాను, ఏదో ఆశించి రాలేదు నేను. ఆ రోజు ఆ గురువు గారికి రామారెడ్డికి చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండలేదు. కానీ అనుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వ విధానాల్లో పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శించలేదు అన్నాడు. నిజంగా పవన్ని గురించి ఆయన ఎప్పుడు అనలా. ఈయన చేత తిట్టించాలని వాళ్ళు అనుకున్నా ఆ ఇదిలో ఈయన పావు కాల. ఎవరు? అలీ వరకు ఓపెన్గా మాట్లాడలేదు. సరే ఇండైరెక్ట్గా ఏమన్నా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మాట్లాడింది ఎవరు? పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు అనేది అదే నెక్స్ట్. ఇప్పుడు పోసాని కృష్ణమురళి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, చాలా వ్యక్తిగతంగా. అయితే ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి తన తల్లిని బిడ్డల్ని కూడా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరు అనేది ఎవరు హర్షించరు సార్. ఈ వ్యక్తిగత హననం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అసెంబ్లీలో లేరు. అంటే అది ప్రజలకు అవసరంలా. మీరు నటుడు మీ యొక్క నాయకుడు యొక్క ప్రాపకం కోసం, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి ప్రాపకం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తప్పితే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఎక్కడున్నారు ఇక్కడ? రోజా ఎక్కడుంది? పోసాని ఎక్కడున్నాడు? ఇకపోతే అలీ ఈరోజు ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా పరిస్థితి ఏంది? సినిమా శ్యామల ఉంది, ఇంకొక యాంకర్ శ్యామల తెలుసు కదా సార్ కేశవ్ గారు మీకు కూడా. ఆమె అయితే సామెత లేదు, కథలు కూడా చెప్పింది. అదే మీరే చెప్పాలి. అడవి గుంట నక్కలని గుంట నక్కతో పోల్చింది మరి పవన్ కళ్యాణ్ని. మరి ఏమైంది నీ పరిస్థితి ఇప్పుడు? అసలు అన్ని దాంట్లో నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఏ రోజు కూడా 24 క్రాఫ్ట్స్ బాగుండాలని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ గారు ఈరోజు కూడా మెగాస్టారే, పద్మవిభూషణ్ పొందాడు. అటువంటి బ్రదరు రాజకీయాల్లో వస్తే మీరు సహకరించాల్సిన పోయి కాముగునండి. ఇప్పుడు కాముగుండకుండా గుంట నక్కతో పోల్చారే. ఆయన అరుపులు తప్పితే కేకలు తప్పితే ఏమి లేదన్నారే. ఆ అరుపులు కేకలు వెనక మీరు ఎంచుకున్న నాయకుడు చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతాడని గ్రహించలేకపోయారా ఆ శ్యామల గారు? అంటే శ్యామల పాపం ఆమె కళ్ళున్న కబోది అంటారు కాబట్టి మనం ఆమె గురించి ఎక్కువ చాలా చిన్న క్యారెక్టర్ ఆమె. అంటే ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు కౌలు రైతు భరోసా కింద ఇస్తే ఆయన ఏం సేవ చేశారో నాకు తెలియదు అంది కాబట్టి ఇక అంతకంటే గుడ్డితనం ఇంకోటి ఉండదు కాబట్టి మనం పోసాని కృష్ణమురళి అండ్ రోజా వీళ్ళు. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణ గారు సినిమాల్లో ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీసి మరీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కానీ ఇంత వైరం ఎప్పుడు రాలా. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇటు అటు సమర్థించిన వాళ్ళు చాలా విద్వేషంతో రగిలిపోయినటువంటి పరిస్థితిని ఎలక్షన్ సమయంలో చూసాం. ఇప్పుడు రేపు ఏమైద్దో మాకు అనే ఆందోళన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళని ఇప్పుడు ఎవరు ఏదో చేస్తారో వాళ్ళకే ఒక భయం ఉంది. సో ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ భయపడాల్సింది ఇప్పుడు ఏం లేదు. పవన్ కళ్యాణ్ కక్షపూరితంగా ఏమన్నాడు? ఇప్పుడు లేచి నుంచొని నిర్మాతలందరూ వెళ్తే ఎంత ఆనందంగా నా ఫ్యామిలీ నా కుటుంబం వచ్చిందని ఆనందంతో వాళ్ళ ఆహ్వానం పలికారు. ఏది మనసులో పెట్టుకోడు. ఒకవైపు అల్లు అరవింద్ వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు తెలుసు. ప్రధాన వైసీపీ పక్షానికి సపోర్ట్ చేసి డైరెక్ట్గా స్నేహధర్మం కోసం వెళ్ళి మేనమామను కూడా వదిలేశాడు. ఏమైంది? పుష్ప 3 నెలలు వాయిదా పడింది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి 6 మాసాలు డిసెంబర్ 6కు వాయిదా పడింది. ఇక్కడ ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి నాకు సపోర్ట్ కావాలని తన సొంత అన్నతో పాటు ఎవరిని అడగల. నాతో పాటు వస్తే కనుక వద్దన్నారు, ఇబ్బంది పడతారు వద్దన్నాడు. కానీ వీళ్ళే సొంతంగా నాగబాబు గారు అబ్బాయి కావచ్చు, సాయి ధర్మ తేజ కావచ్చు, ఆది కావచ్చు, ఈ జబర్దస్త్ ఫేమ్లో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎందుకంటే ఆయన దగ్గరగా చూశారు కాబట్టి. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అసెంబ్లీలో అడుగు పెడితే ప్రజలకు మేలు జరిగిద్దన్న ఉద్దేశంతో వాలంటీర్గా వెళ్ళారు. అంతే కదండి. చాలామంది టీవీ ఆర్టిస్టులు పిలవకపోయినా వెళ్ళారు అనేది మొన్న పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చెప్పినటువంటి. పిలవకపోయినా వెళ్ళారు. ఆయనతో ఎందుకు దగ్గరగా చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గొప్పతనం చూసి వెళ్ళారు. అదేవిధంగా రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్. తన బాబా ఎట్లయినా కానీ గెలవాలి, ఈ రాజకీయాల్లో ఉండాలని చెప్పి వెళ్ళాడు. స్వయంగా ఒక చిరంజీవి గారు అయితే ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మిగతా ఇండస్ట్రీ అంతా కూడా ఏ రోజు కూడా ఆయన పిలవడండి. పిలవకపోయినా తన వచ్చిన వాళ్ళు వాలంటీర్గా సహాయం చేశారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు పిఠాపురం ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేమన్నంతా ఈ పోసాన్లు వీళ్ళంతా ఏమైపోయారు? అదే రోజా గారు మరి ఎక్కడున్నారు ఏంటి? రోజా గారు అయితే చెన్నై వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు ఆమె రాజకీయాల్లో ఏందనేది సినిమాల్లో చేసుకుంటారు. ఇంకా తమిళ సినిమాలు ఇక సెలవమణి గారు ఉన్నారు కానీ తమిళ సినిమాలు చేయొచ్చు. ఇక శ్యామల గారికి చివరికి సీరియల్ కూడా దాని నుంచి పంపించారని చెప్పి తెలుస్తుంది. ఇకపోతే ఏంటంటే సేఫ్ జోన్లో ఉండటానికి అలీ గారు ఇప్పుడు చాలా తెలివిగా వ్యవహరించారని అనుకోవాలి మనం. మీరేమంటారు? అంతే తెలివిగా వ్యవహరించినట్టుగా నేను ఎప్పుడు కూడా ఒక మాట లేదు అంటున్నాడు. మిగతా వాళ్ళు అన్నారు వాస్తవే. పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, శ్యామల కూడా ఇష్టం వచ్చినట్టు. ఏ రోజు ఆయన సహాయం చేయటం తెలియదు అన్న కళ్ళు ఉన్నాయా లేనట్ట? మీరు అన్నది కరెక్ట్గా చెప్పారు. కోట్ల రూపాయలు తన బిడ్డల డిపాజిట్ల మీద 34 కోట్లు 5,500 మంది రైతులకు ఇచ్చినప్పుడు ఏమైపోయారండి ఈ శ్యామల? లేకపోతే ఎక్కడో బోట్లతో ఇదైపోతే తగలపడిపోతే 3 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఏమైపోయిందండి? ఎక్కడో ఉద్దానం బాధితుల కోసం లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి సేవ చేసిన వ్యక్తి కనపడలేదు వీళ్ళకి. ఇది దారుణమైన విషయం. ఇటువంటి వాళ్ళకి మిడిమిడి నాలెడ్జ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి నిద్రలేని రాత్రులే గడుపుతారు. కానీ పోసాని కృష్ణమురళి గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. ఇటు ఇండస్ట్రీలో కూడా చాలామందిని ఆయన దూషించారు. అలానే చిరంజీవి గారిని వ్యక్తిగతంగా తల్లిని కూడా తిట్టేట్టుగా ఆయన మాట్లాడాడు. అసలు పోసాని కృష్ణమురళినే నిలకడగా ఒక నిమిషం ఎక్కడ నుంచోలేడు, కూర్చోలేడు. ఆయన మూమెంట్స్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతాయి. 99లో జై చంద్రబాబు అన్నాడు, 2004 తర్వాత జై వైఎస్ఆర్ అన్నాడు, 2009లో జై చిరంజీవి అని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. చిలకలూరుపేట, పొన్నూరు అనుకుంటా, చిలకలూరుపేట. ఓకే, అక్కడ నుంచి కంటెస్ట్ చేశాడు.
ఇప్పుడు మళ్ళీ జై జగన్ అన్నారు. నెక్స్ట్ ఎవరున్నారు? జై పవన్ అంటారా? ఇక రాజకీయాలు సేమ్ అలీ పాత్రే ఆయన కూడా. అంతేనా? రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవటం తప్పితే ఆయన ఉండి కూడా ఏం ఉపయోగం లేదు. ఆయన వల్ల ఏమో 4 ఓట్లు వచ్చినాయంటే ఆయన వల్ల 4 ఓట్లు పోయినాయి జగన్ పాపం. ఆయన ఉంటే వల్ల ఎందుకంటే కసితో ఉన్నారు మెగా అభిమానులు కావచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు. ఎందుకు ఇంత రాజకీయాల్లో వస్తే ఇంత వ్యక్తిగత అన్నం చేయాలా? అసలు మెగాస్టార్ ఏమైనా అన్యాయం చేశాడా పోసానికి? లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా అన్యాయం చేశాడా? తన బిడ్డలు ఏం చేశారు, తన భార్యలు ఏం చేశారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లల తల్లులు ఏం చేశారు అనేది కసితో వేశారు ఓటు. సో అది నార్మల్ అభిమానులే కాకుండా సామాన్యమైన ప్రజలను కూడా తాకినటువంటి అంశాలు. డెఫినెట్గా న్యూట్రల్ పీపుల్ కూడా ఇది కాదు కదా, ఒక వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఇంతగా వ్యక్తిగత అన్నం చేయాలా, వ్యక్తిగత విమర్శ చేయాలా, నటుడు ఎంత సామాజిక సేవ చేస్తాడో తెలియదా అనేది అన్నీ కూడా ప్లస్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి వ్యక్తి అండి. ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు, తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని కూడా తెలుసు. తన విమర్శించిన వాళ్ళు కూడా నవ్వుతా మాట్లాడేది తప్పితే ఏ రోజు ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఇది ఏ రోజు ఉండదు. రాజకీయంగా పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ జగన్మోహన్ రెడ్డితో కూడా విభేదించాడు తప్పితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చూసాం. ఏ రోజు నేను రాజకీయాల్లో మాట్లాడాను తప్పితే నేను నాకు కక్షపూరిత వాతావరణం నాది ఉండదు, కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతానన్నాడు. ఆ విధంగా మీరు అన్నట్టు ఇప్పుడు రివీల్ చేస్తున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే 24 క్రాఫ్ట్స్ కూడా చిరంజీవి గారు కరోనా టైంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి 6 మాసాల పాటు నిత్యావసర సిలిండర్ ఇచ్చాడు. ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక సరిహద్దులు కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్ కూడా 85,000 పలికితే మార్కెట్లో ఉచితంగా ఇచ్చాడు సార్. వేలాది మంది ప్రాణాలు కాపాడారు ఈ మెగా ఫ్యామిలీ. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో వస్తే మీరు అవతల ఆపోజిట్ మాటలు విని మీకేదో వ్యక్తిగత లాభం కోసం ఏదో ఒక విల్లా ఇస్తారనో ఏదో ఇచ్చారు అలాంటి బహుమతులు ఏదో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు తెలియదు కానీ అవన్నీ ఏం చేసుకుంటారు? ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు అవన్నీ ఇచ్చేసి వచ్చేస్తారో మళ్ళీ అది ఉంచుకుంటారు. వాళ్ళకి ఉంటాయిలేండి, ఏం తీసుకోలేండి. ఏదైనా కానీ ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఏంటి, కొన్ని పరిధులు కూడా ఉంటాయి. పరిధులు కూడా లిమిట్స్ దాటినప్పుడు ఆ దాటిన వాళ్ళకి ఇట్లాంటి విభేదాలు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? అన్నా నీకోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నా మీద నిఘా ఉంది, ఎక్కడైనా నన్ను పట్టుకుంటారని ఆమె బాధపడుతుంది. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో విజృంభించినటువంటి టీమ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ చేసినట్టున్నారు. వ్యక్తిగత అన్నం చేయటం అంటే మా దగ్గర 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా మాకు రక్షిస్తారంటే ఇప్పుడు ఎవరు రక్షిస్తారు వీళ్ళని? అంతే కదా, నోరు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సార్. వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ ఉంటుంది. ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యం. మీరు ఇష్టం వచ్చిందిగా నోరుండంటే ఇప్పుడు అమెరికాలో ఉండి మాట్లాడతాం, మేము ఎక్కడుండి మాట్లాడతాం, మేము తమిళనాడులో ఉండి మాట్లాడడం, మేము బెంగళూరులో మమ్మల్ని పట్టుకోలేరు అంటే ఎక్కడున్నా నోటీసులు ఉంటాయి. ఎంతసేపు ట్రాక్ చేయటం ఎంతసేపు, అరెస్ట్ చేయటం ఎంతసేపు. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఆయన రాసే స్క్రిప్ట్ నుంచి ఎవరు తప్పించలేరు. దానికి మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చాలామంది పరిధి దాటి, ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు విమర్శించుకున్నారు, సందర్భాలు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, భుజం మీద చేయి వేసుకొని బ్రదర్ అనుకున్నారు. కానీ ఆ పరిధిని విస్మరించి అడ్డగోలుగా ప్రవర్తించిన వాళ్ళు మాత్రం పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలీ ఒక ఉదాహరణ. అయితే ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో నేరుగా ఆయన చేసినటువంటి విమర్శలు ఏమీ లేకపోయినా కానీ ఆ పరిధి దాటి మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి అలీ తర్వాత మరికొంత ఈ జాబితా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.